2023, 24, 25 ప్రతి సమ్మర్లో పెద్ద హీరోలు మొహం చాటేసిన 2026 సమ్మర్ మామూలుగా ఉండదు. క్రేజీ ప్రాజెక్ట్స్తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయంటూ 4 నెలల క్రితమే రిలీజ్ డేట్స్ ప్రకటించారు. తీరా సమ్మర్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరు చేతులెత్తేస్తున్నారు. సమ్మర్లో వస్తామని ఎవరైనా చెప్పినా నమ్మకూడదన్న నిర్ణయానికి ఆడియన్స్ వచ్చేశారు. 4 ఏళ్లుగా ప్రతి సమ్మర్లో ఇదే తంతు. ఊరించడం దేనికి, ఫ్యాన్స్ ను ఉసూరుమనిపించడం దేనికి? 2026 సమ్మర్ స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. థియేటర్స్ అన్ని కొత్త సినిమాలతో కళకళలాడిపోతున్నాయి. సమ్మర్ సందడి మామూలుగా ఉండదు అంటూ ఊరించారే గాని పవన్ తప్ప మరో స్టార్ రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినట్టు తెలియకుండా డిజాస్టర్ అయి వెళ్లిపోయాడు. ఈ సమ్మర్ కు ఎంతో మంది వస్తామని హ్యాండ్ ఇచ్చారు. గత ఏడాది సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంభరను సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారే గాని రావడం లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యంతో విశ్వంభర రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఈ ఏడాది సమ్మర్ అంతా మెగా హీరోలదే అనుకుని ఫ్యాన్స్ సంబరిపడిపోయారు. చిరంజీవి విశ్వంభరతో పాటు రామ్ చరణ్ పెద్ది కూడా వాయిదా పడుతోంది. బుకింగ్స్ ఓపెన్ చేయొద్దని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు నిర్మాతలు చెప్పడంతో పెద్ది వాయిదా పడ్డం గ్యారంటీ అని తేలిపోయింది. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఏప్రిల్ 30న పెద్ది రానట్టే. 2026 సమ్మర్ అనే కాదు, 23 నుంచి ఏ సమ్మర్ను తీసుకున్నా వాయిదాల పర్వమే నడుస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ అంటూ ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత 2025 డిసెంబర్ 5న డేట్ అనౌన్స్ చేసిన ఎట్టకేలకు 2026 జనవరి 9న థియేటర్లలోకి అడుగుపెట్టింది. గత ఏడాది ఏప్రిల్లో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్స్ ఒక్కటి రాలేదు. మిరాయ్ను ఏప్రిల్ 18న రిలీజ్ అంటూ ప్రకటించారు. విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 1కి వెళ్లిపోయింది. స్టార్ లేకుండా 2024 సమ్మర్ వెళ్లిపోయింది. 2024 ఏప్రిల్ 5న దేవరను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అనుకున్న టైంకు షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 10న విడుదలైంది. 2024 మే 9న రావాల్సిన కల్కి డిసెంబర్లో రిలీజ్ అయింది. 2023 నుంచి 4 ఏళ్లుగా సమ్మర్లో పెద్ద హీరోలు రావడం లేదు. షూటింగ్ పూర్తి కాక రాకపోతే ఓకే, ఐపీఎల్ కు భయపడి రావడం లేదా అనిపిస్తోంది. స్టూడెంట్స్ అనే కాదు, అన్ని వయసుల వాళ్లు ఐపీఎల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడిలో పడి సినిమాలను పట్టించుకోవడం లేదు. ఐపీఎల్తో పోటీ ఎందుకు అనుకున్నారో ఏమో గానీ స్టార్స్ అందరూ సమ్మర్ను అవాయిడ్ చేస్తున్నారు. సమ్మర్కు స్టార్స్ దూరం కావడం యంగ్ హీరోలకు కలిసొచ్చింది. మీడియం బడ్జెట్ మూవీస్ పోటీ లేకుండా థియేటర్స్లోకి అడుగు పెడుతున్నాయి. ఐపీఎల్ ప్రభావం ఉన్నా కావాల్సినన్ని థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది. పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. జైలర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో సూపర్ హిట్ అయింది. జైలర్ 2 దగ్గరకు వచ్చేసరికి హిందీ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు నిర్మాతలు. హిందీలో మినిమం 100 కోట్ల మార్క్ దాటడానికి అదిరిపోయే ప్లాన్ వేశారు. అదేంటో చూసేద్దామా? రజనీకాంత్ కు హిందీ మూవీస్ చేసిన అనుభవం, అక్కడ హిట్స్ కొట్టిన చరిత్ర ఉన్నా ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్ లేదు. 2.0 హిందీలో మంచి వసూళ్లని రాబట్టిందంటే సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం కలిసొచ్చింది. ఆ తర్వాత నటించిన సినిమాలు ఒకటి హిందీ ఆడియన్స్ ను మెప్పించలేదు. జైలర్ 2తో నార్త్ బెల్ట్ ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు రజనీ. జైలర్ ను తక్కువ బడ్జెట్ లో తీసి దాదాపు 700 కోట్లు రాబట్టారు. జైలర్ 2 దగ్గరకొచ్చేసరికి బడ్జెట్ పెరిగిపోయింది. అందరి రెమ్యునరేషన్స్ పెరిగాయి. దీనికి తోడు బాలీవుడ్ మార్కెట్ కోసం షారుఖ్ ఖాన్ ను తీసుకున్నారు. దీంతో బడ్జెట్ 400 కోట్లకు చేరుతుందని అంచనా. జైలర్ 2 దగ్గరకొచ్చేసరికి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చే స్టార్స్ పెరిగారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్లో స్టార్స్ అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించే సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు నెల్సన్. తను పోషిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ కోసం షారుఖ్ 5 రోజులు డేట్స్ ఇచ్చాడని తెలిసింది. జైలర్ 2లో శివరాజ్ కుమార్ తన పాత్ర గురించి మాట్లాడుతూ మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడే సీక్వెల్ ప్రారంభమవుతుందని, పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో ఎక్కువ కనిపిస్తానని చెప్పుకొచ్చాడు. షారుఖ్ కనిపించేది తక్కువసేపే అయినా పవర్ఫుల్ రోల్ అయితే బాలీవుడ్ బిజినెస్ కు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 కంటే అట్లీ సినిమా కోసం ఎక్కువ కష్టపడుతున్నాడా? పుష్ప 2 కోసం 3 ఏళ్లు గడిపితే కొత్త సినిమా కోసం 3 ఏళ్లు ఎందుకు కేటాయించాడు? ఈ పాన్ ఇండియా హీరో త్వరలో పాన్ ఇంటర్నేషనల్ హీరో అనిపించుకుంటాడా? పుష్ప 2 తర్వాత స్టైలిష్ స్టార్ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతోంది? హ్యావెలు. పుష్ప 2 కోసం బన్నీ 4 ఏళ్ల పాటు గడ్డంతోనే కనిపించాడు. అట్లీ మూవీ కోసం ఫిజికల్ గా చేంజెస్ లేకపోయినా మెంటల్ గా చాలా స్ట్రెస్ తీసుకున్నాడు. అట్లీ సినిమా బన్నీకి చాలా స్పెషల్. ఇది కూడా యాక్షన్ మూవీనే అయినా కథలో దర్శకుడు సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేశాడు. బన్నీ ఇలాంటి మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి హాలీవుడ్ కు చెందిన విఎఫ్ఎక్స్ సంస్థతో టైఅప్ అయ్యారు. 22 ఏళ్ల కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించలేదు.
ఆ డ్రీమ్ ని ఈ సినిమాతో తీరడమే కాదు మరో 2 రోల్స్ లో కనిపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. 8న బన్నీ బర్త్డే సందర్భంగా టైటిల్ ను ప్రకటించనున్నారు. టైటిల్ రిలీజ్ డేట్ టైం ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో భయంకరమైన జంతువు చేయి కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నామంటూ హింట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2 వరల్డ్ వైడ్ 1800 కోట్లు కలెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద బన్నీ లెక్కలన్నీ మారిపోయాయి. బన్నీ నెక్స్ట్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో స్టైలిష్ స్టార్ తనను తాను మార్చేసుకున్నాడు. ఏ సినిమా చేసినా కొత్తగా కనిపించాలి, కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తేనే సక్సెస్ దక్కుతుందన్న నమ్మకంతో అట్లీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరూ ఊహించని విధంగా లోకేష్ కనగరాజును లైన్లో పెట్టాడు. అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వని బన్నీకి లోకేష్ చెప్పిన కథనం బాగా నచ్చడంతో సైన్ చేసేశాడు. అందరికీ తెలిసిన సత్యాన్నే అడవిశేషు బయట పెట్టాడు. స్టార్ డైరెక్టర్స్ ఆ 6 స్టార్ హీరోల కోసమే పనిచేస్తారు. స్టార్ హీరోలతో ఎందుకు వర్క్ చేయడం లేదని అడిగితే రియాలిటీని ఎంత పొలైట్ గా చెప్పాడో చూసేద్దామా. సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా తమకంటూ క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో అడవిశేషు ఒకడు. మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నా ఈ ఇమేజ్ అంత ఈజీగా రాలేదు. 24 ఏళ్ల క్రితమే సొంతం మూవీతో వెండి తెరకు పరిచయమయ్యాడు. పంజాబ్, బలుపు, బాహుబలిలో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్షణం, గూఢాచారి, మేజర్, హిట్ వంటి హిట్స్ తో క్రేజ్ సంపాదించాడు. 2-3 ఏళ్లకో సినిమా వచ్చినా హిట్ ఇస్తాడు అన్న నమ్మకాన్ని సంపాదించిన అడవిశేషు 10న డికాయిడ్ తో వస్తున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోలతో ఎందుకు వర్క్ చేయడం లేదు అని అడిగితే సూటిగా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 7-8 మంది స్టార్ డైరెక్టర్లు 6 స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నారని, ఇది ఒక వలయంలా తిరుగుతోందని అన్నాడు. అది గెలాక్సీ, మాది ఎర్త్ అంటూ నవ్వుతూనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితిని చెప్పుకొచ్చాడు. అడవిశేషు రియాలిటీ ఎలా ఉంటుందో చెప్పాడు. ఆయన చెప్పినట్లే స్టార్ డైరెక్టర్లు స్టార్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. రాజమౌళి 3 ఏళ్లకో సినిమా తీసినా స్టార్ తప్ప మరో హీరో కనిపించడు. సుకుమార్ మెగాస్టార్స్ ను వదిలిపెట్టి బయటికి రావడం లేదు. ఇక త్రివిక్రమ్ అయితే నిన్నటి వరకు బన్నీ, పవన్, మహేష్ తోనే కాంబినేషన్ రిపీట్ చేశాడు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ తో తీద్దామనుకున్న సినిమా క్యాన్సిల్ అయింది. అలాగే బన్నీతో మూవీ కూడా అటకెక్కింది. ఈలోగా వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తీస్తున్నాడు త్రివిక్రమ్. స్టార్ డైరెక్టర్లందరికీ స్టార్సే కావాలి. అనిల్ రావిపూడి కెరీర్ యంగ్ హీరోలు కళ్యాణ్ రామ్, సాయిధరం తేజ్ తో మొదలైనా ఈ మధ్యకాలంలో యంగ్ హీరోల వైపు చూడడం లేదు. వెంకటేష్ తో 5వ సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్నాడు. చిన్న సినిమాలతో నాగశ్విన్ కెరీర్ స్టార్ట్ అయింది. మహానటితో దర్శకుడిగా నిరూపించుకుని ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. కల్కితో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ప్రస్తుతం కల్కి 2 తీస్తూ బిజీ అయిపోయాడు. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత సందీప్ వంగ లైనప్ లో పెద్ద హీరోలే ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్, బన్నీ సినిమాలు రెడీగా ఉన్నాయి. స్టార్ డైరెక్టర్స్ అందరూ స్టార్స్ తో తీస్తారు. ఆ ఛాన్స్ తమదాకా రాదు అన్న అడవిశేషు మాటల్లో రియాలిటీ ఉంది. డైరెక్టర్ ఎవరైనా కథా, స్క్రిప్ట్ విషయంలో అన్నీ తానై చూసుకునే అడవిశేషుకు స్టార్స్ ఛాన్స్ ఇచ్చినా ఇన్వాల్వ్ కాకుండా ఉండగలడా? కలిసి వర్క్ చేద్దాము అంటే స్టార్స్ ఈగో క్లాష్ అవుతుంది. అందుకే ఈ టాలెంటెడ్ హీరోకు స్టార్ డైరెక్టర్స్ ఛాన్స్ ఇవ్వడం లేదోమో మరి. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ మీకోసం. వారణాసి సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది. 2027 ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా విడుదలకు ఏడాది ఉందంటూ ఎక్స్ వేదికగా కీరవాణి పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. దీనికి రాజమౌళి కుమారుడు కార్తికేయ స్పందిస్తూ ఇది ఓకే, సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ రిప్లై పెట్టాడు. రామాయణలో రావణుడి పాత్రను నెగిటివ్ గా మాత్రమే చూపించడం లేదని, ఆయనలో ఉన్న ఇతర కోణాలను చూపిస్తున్నట్టు దర్శకుడు నితీష్ తివారీ తెలిపారు. రావణాసురుడిగా యష్ నటిస్తున్నాడు. సో చూసారు కదా, ఇది వాటి బాక్సాఫీస్. రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.